హలో అండి, ఈరోజు వీడియోలో బ్రౌన్ మసూర్ దాల్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు చూసి ట్రై చేయండి. చాలా సింపుల్. బ్రౌన్ మసూర్ దాల్ పప్పుల్లో ఒక రకం. పప్పులు అంటేనే ప్రోటీన్ అండ్ అన్ని రకాల పప్పులను తినొచ్చు, ఒక గన్నేరు పప్పు తప్ప. ఒక కప్పు మసూర్ దాల్ తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి ఫుల్గా వాటర్ పోసి 2 or 3 hours నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత కుక్కర్లో సరిపడా ఆయిల్ పోసి అందులో జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంటే మీరు స్పైస్ని బట్టి వేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 టమాటా చిన్న ముక్కల కింద చేసుకొని ఒక కప్పు టమాటా ముక్కలు సరిపోతాయి. అలాగే సాల్ట్ వేసి బాగా మగ్గించాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తపడేదాకా కూడా మనం కలుపుకోవాలి. సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి, సరిపోతుంది. ఈ కర్రీ ఎక్కడ కూడా సౌత్లో వండినట్టు నాకు తెలీదు. నేను నార్త్లోకి వచ్చాకే నేర్చుకున్నాను కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి బాగా ట్రై చేయండి. అండ్ బాగా మగ్గిన తర్వాత పసుపు, సరిపడా కారం, గరం మసాలా పౌడర్, ఒకవేళ గరం మసాలా ముద్ద ఉంటే ముద్ద వేసుకోండి, పర్లేదు. ఇంకా ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని అవి పచ్చివాసన పోయేదాకా కూడా మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అవి వేగపోతే గనక మనకి ఘాట్ అనేది అనిపిస్తుంది బాగా ఎక్కువ. కారం అయితే మీరు చూసే వేసుకోండి. నేనైతే ఆడించిన సొంత కారం, అత్తగారు ఆడించిన కారం ఇచ్చారు. సో నానబెట్టుకున్న పప్పునైతే వేసి కలిపేసుకోవాలి. సో వాటర్ లేకుండా వేసుకోండి, నాకైతే వాటర్ వచ్చేసినాయి. సో బాగా నానబెట్టుకున్న పప్పునైతే వేసుకున్నాక అందులో 1.5 కప్పు నీళ్ళు సరిపోతాయి. ఎందుకంటే ముందే నానబెట్టుకున్నాం కదా, సో అందుకు. కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 3 or 4 విజిల్స్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయండి. అంటే హై ఫ్లేమ్ మీదే విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత తీసుకొని కొంచెం మీరు సాల్ట్ అది చూసుకొని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పప్పు చూడడానికి అయితే ఇలా ఉంటుంది మొత్తం కుక్ అయిపోయాక. కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.